పట్టించుకోవాలంటే మన బయట అట్టు ఉండట్లేదా ఇక. నేను మొన్న అసలు అట్టి బండ్లనే చూడలేదు, చూసినావా నువ్వు? మారే నాకు సీనయ్య చూడు మంచిగా కూర్చుండు. ఏమో కొట్లాడుకుంటారంట అక్క. నాకు ఇప్పటికీ చీకట్లో ఇక్కడికి వచ్చినప్పుడు గప్పదాకా భయం అయ్యేది, ఇప్పుడు లైట్ వేసినాక అట్లే. కానీ గోరీల కాడికి ఎందుకో అట్లా ముద్ర పడిపోయింది ఇక. స్పెషల్గా గోరీలు అనగానే ఎవరికైనా అదో ఫీలింగ్ వచ్చేటట్టు. అప్పుడు నీ పెళ్ళి కాలే కదా ఇంకా, ఆ సంవత్సరమే. నాగక్కోల్ది నీది అప్పుడే కాదు అయింది? అదే ఇంక అప్పుడే ఫిబ్రవరిలోనే, అంటే జనవరిలో. నాకు గుర్తుంది. మొత్తం అయిపోయినాక ఇంకా పూలం బాపమ్మ అంటే అమ్మకు దయ్యం పట్టిపోయినాక ఇంకా పూలం బాపమ్మ పెళ్లి ముచ్చట చెప్తుంది. మళ్ళీ ఆమె ఏంది అందరు వచ్చిందంటే ఇంకా ఆ ముచ్చట వేసింది ముందట. అప్పుడైతే చాలా అంటే చాలా 3 వారాలు లైన్ ఎమ్మటి. ఆ మధ్యలో జయం పెద్దమ్మ, అప్పుడు కూడా జయం పెద్దమ్మ బాగుండదు. 3 వారాల లైన్ ఎమ్మటి. బుధవారం అభ్యాసారం ఉంది అక్క. అవును, మా నాన్నది కాదు, మా నాన్ననిగా నా బయట అంత ఆగమాగం చేసి ఆమా తుంగుతూటే కాదు. చూడు మలుతుంది చక్కదనం. ఆయన గేట్ ఎక్కువ తీసి పెట్టాలక్క. అమ్మ కొంచెమే తీసి పెడుతుంది ఒక్క సైడే. ఇతరికిరా కట్టిద్దే ఇక ముందట పోతా. ఎక్కడెక్కడ పోనిస్తుంది ఇవాళ చూద్దాం. మొన్న తీసుకున్నాయా? మంచిగా ఉన్నాయిగా. ఆహా, కావాలి కావాలనుకున్నా. ఇక్కడంగా లారీ, అక్కడంగా కారు. అటుబా ఇటెందుకు? ఏదో దొరకవులే నీ కోట్లు. కొడితే ఉరుకుద్దో ఏమో అని కొట్టబుద్ధి కాట్లే. రా మస్తారెడ్డి బాబాయ్. ఈ సందరంగా పోతాను చూస్తుందా ఏంది? నువ్వేం చల్లియాక మర్చిపోతున్నామా ఏంది ఇల్లు? బర్రె ఒక్కటైనా మనుషులు 2 కొట్టుకు రావాలి.